నాగనాథ్ గారు వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటమి పంచమ భావంలో ఏర్పడుతుంది అంటున్నారు. అయితే ఈ పంచమ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల కుటుంబంలో కలహాలు, ఆర్థిక నష్టాలు, అనుకోని అవాంతరాలు ఎదురవుతాయని అంటున్నారు. మరి మీరేమంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి పంచమ భావంలో జరుగుతుంది. పంచమ భావం అంటే మీనరాశి వీళ్ళకి పంచమ భావంలో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు వీళ్ళకి ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలు, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ప్రేమలు, పెళ్లిళ్ళు, లేదా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నింటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకూడదు, తీసుకున్న నిర్ణయాల మీద వీళ్ళు స్థిరంగా నిలబడరు అనేటువంటి వాదన కూడా మనకి చాలా వీడియోలు చూస్తున్నాం. నిజంగా వీళ్ళు ప్రాపంచిక సుఖ సంతోషాలు, ప్రేమలు అనుకున్నప్పుడు మనం వీళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ మానసిక ముఖ చిత్రం గురించి మనం మాట్లాడుకుంటే, వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబంలో ఎంత గౌరవం కావాలో సమాజంలో కూడా అంత గౌరవం కావాలి. రామకృష్ణ గారు వీళ్ళు రెండు రకాల ముఖాల్ని వీళ్ళకు రెండు పాత్రలు పోషిస్తారు సమాజంలో. ఒకటి కుటుంబంలో మంచి పేరు, సమాజంలో కూడా మంచి పేరు. సమాజంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఐడెంటిటీ, ఫైనాన్షియల్ ఐడెంటిటీ అండ్ అథారిటేటివ్ ఐడెంటిటీ. వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళ ఆధిపత్యం, వీళ్ళ సుపీరియారిటీ ఉంటేనే ఉంటారు సార్. నేను మీ ప్రేక్షకులకు చాలా నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాను. వీళ్ళు ఒకవేళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండి, వీళ్ళ ఆధిపత్యం ఉండి, వీళ్ళకు స్థాయి, మాటలు, వీళ్ళకు అధికారం నడుస్తుంది అనుకుంటేనే వీళ్ళ ఆ సొసైటీలో ఉంటారు. వీళ్ళకన్నా ఎక్కువగా సామర్థ్యం ఉన్నవాళ్ళు, వీళ్ళకన్నా ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళు, వీళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు, సృజనాత్మకత ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండలేరు. మీరు కావాలంటే ప్రశ్నించుకోండి. ఇది 10 మందిలో 8 మంది వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అందుకే చూడండి, వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యే సమాజాన్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళు 10 మందికి పనికొస్తారు, 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి వీళ్ళు ఉన్నతమైనటువంటి సలహాలు, సహాయం చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం అన్నీ బాగుంటాయి. కానీ వీళ్ళు ఉన్నతమైన స్థాయి, వీళ్ళకన్నా ఆర్థికంగా, వీళ్ళకి సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు స్వీకరిస్తారా? వీళ్ళల్లో కూడా వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి అభద్రతాభావం, అసూయ వీళ్ళ వ్యక్తిత్వంలో డిఫాల్ట్ ఉంటుంది. వీళ్ళని అది ఎలా గుర్తించాలి? ఈ అభద్రతా భావాన్ని, అసూయను ఎట్లా గుర్తించాలి అని మీరు అడగచ్చు. మీరు ఏం మాట్లాడినా వెళ్ళి మీకు ఎదురుగా కూర్చునేటువంటి ఒక సమాజం ఉంటుంది, తెలుసు కదా మీకు. మరి నేను సైన్స్ చదువుకోకపోయినా సైన్స్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే సమాజం మన దగ్గర చాలా చూస్తుంటాం మనం. అంటే ఏం మాట్లాడినా వ్యతిరేక భావజాలంతో, అనుభవం లేకపోయినా, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా, దానికి సంబంధించినటువంటి పరిశోధన చేయకపోయినా వ్యతిరేక సమాజం ఒకటి ఉంటుంది. రామకృష్ణ గారు మీకు తెలుసు కదా. మీరు ఏం మాట్లాడండి, మీరు 20 ఏళ్ళ అనుభవంతో మీరు ఒకటి చెప్తే అది ఎందుకు పనికి మాలని తేలి చెప్పేస్తారు కోళ్ళు. సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఎలా పట్టుకోవాలి, విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎట్లా చేయాలి, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఎట్లా చేయాలన్నది ఒబేస్ ఉన్నాడు కూడా చెప్తాడు. ఇది ఒక అపోజిషన్ అనమాట. అంటే ఎప్పుడు కూడా వ్యతిరేక సమాజాన్ని సృష్టించడంలో, ఒకవేళ మీకు ఎవరన్నా కొంతమంది వ్యక్తిత్వంలో కనపడ్డారంటే మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేయండి. ఏం నాయనా నువ్వు వృశ్చిక రాశిలో పుట్టావని అడగండి. ఆ టక్మని చెప్తాడు, అదే సార్ భలే చెప్పారు, మీకు ఎక్కడ తెలుసు అంటాడు. సో వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ పొసెసివ్నెస్, వాళ్ళ ఇంటెలిజెన్స్కి గుర్తింపు రావాలి అనేటువంటి ఒక దుర్యోధన లక్షణం ఉంటుంది. దుర్యోధనంతో ఎందుకు పోలుస్తున్నానంటే 10 మందిలో 6 అప్లై చేసుకోండి. దుర్యోధనుడి పాలసీ ఏంటంటే నేను ఎదగాలి, భీముడు నాశనం అవ్వాలి. ఇవి రెండు ఒకటేసారి ఉంటాయి దుర్యోధనుడికి. అంటే నేను ఎదగడం అన్నది ఒకటి, ఎదుటివాడు నాశనం అన్నది సపరేట్. అది కానీ నేను ఎదగాలి, ఎదుటివాడు కూడా నాశనం కావాలి. ఈ లక్షణాలని వీళ్ళకి తెలియకుండానే చాలా నిర్దాక్షిణ్యంగా వీళ్ళు సభ్య సమాజంలోకి తీసుకొస్తారు. వీళ్ళు చూడండి, వీళ్ళల్లో గొప్ప మానవత్వం ఉంటుంది. ఏంటి, ఎదుటి వాళ్ళు అంటే అయ్యో పాపం అనేటువంటి మానవత్వం ఉంటుంది. తొందరగా సహాయం చేస్తారు. ఒక 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల్లో 10-20 రూపాయలు కుటుంబానికి, స్నేహితులకు సపరేట్గా పెడతారు. చూడండి రామకృష్ణ గారు ఎన్ని గొప్ప లక్షణాలను వీళ్ళకి. కానీ నిజంగా ఇటువంటి ఈ అభద్రతా భావం, అసూయ మీద వీళ్ళకి నియంత్రణ ఉందా? లేదు. వీళ్ళకి ఈ ఆర్థిక పరమైన విషయాల్లో కూడా వీళ్ళకి నష్టాలు వస్తాయి అని మీరు అన్నారు. ఎందుకు అంటే వీళ్ళకి ఆశయం వేరు సార్. ఆశయం వేరు, ఆలోచనతో కూడినటువంటి, ప్రణాళికతో కూడినటువంటి వ్యాపారం వేరు, కక్కుర్తి వేరు. మనం ఏమంటాం, అంబిషన్, గ్రీడ్ అంటాం, డ్రీమ్స్ అంటాం. డ్రీమ్స్, అంబిషన్ అండ్ గ్రీడ్ అంటాం. వీళ్ళు ఈ 10 మందిలో 6 ఈ గ్రీడ్ కేటగిరీకి వస్తారు సార్. అంటే అర్హతకు మించి, అనుభవానికి మించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టపడతారు. అసలు జ్యోతిష శాస్త్రంలోనే క్లియర్గా రాసి ఉంటుంది, 10 మందిలో సుమారు 4కి ఈ గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్స్, ఈజీ మనీ ఎర్న్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయని రాసి ఉంటుంది. ఇది నేను చెప్పే విషయం కాదు, పుస్తకాల్లో ఉంది. అంటే మీరు గ్యాంబ్లింగ్ చేసి డబ్బు సంపాదించవచ్చు, మీకు అనుభవం లేనటువంటి స్పెక్యులేషన్స్లో వాటిలో డబ్బులు పెట్టేయచ్చు. క్విక్ మనీ వస్తుంది, ఫాస్ట్ మనీ వస్తుంది, దాంతో మనం డబ్బు సంపాదించి శాసించాలి,
మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మనం నియంత్రించాలనే భావజాలం కూడా వీళ్ళకు ఉంటుంది. మరి ఇంత భావావేశం ఉన్నవాడు, డబ్బు సంపాదించాలి అనేటువంటి తొందరపాటు నిర్ణయాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి డెఫినెట్లీ షష్టగ్రహ కూటంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుని చెప్పడంలో తప్పులేదు మిగతా సిద్ధాంతులు కూడా. కానీ వాళ్ళ ఎందుకు చేస్తారు? మీరు వృశ్చిక రాశి వాళ్ళని కూర్చోబెట్టి మీరు చెయ్యొద్దు అని చెప్పండి. మీతో 24 గంటలు మాట్లాడతారు రామకృష్ణ గారు. మీరే జ్యోతిష్యులు అనుకోండి, ఒక వృశ్చిక రాశి వాళ్ళు ఒక నలుగురు వచ్చి మీతోని ఒక టాపిక్ డిస్కస్ చేస్తారు. ల్యాండ్ కొనాలా, బంగారం కొనాలా, లేకపోతే స్పెక్యులేషన్లో పెట్టాలా, లేదా ఇవన్నీ కాదంటే నేను ఒక ఇల్లు కొంటున్నానని చెప్తారు. మీరు వాళ్ళ జాతకాలు చూసి 1-4 సార్లు దశ నిర్దేశాలన్నీ చేస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఆ క్షణికావేశంలో అప్పుడు ఏం దోస్తే అది చేస్తారు రామకృష్ణ గారు. మీరు చెప్పింది వినరు వాళ్ళు. ఇది వాళ్ళని నేను ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి మరీ చెప్పాను. మీరు ఇది చెప్పాను కదా, మీరు ఇంటికి వెళ్ళాక అభిప్రాయం మార్చుకుంటారు చూసుకోండి అంటే, లేదు గురువు గారు మీరు చెప్పింది వింటాం, మీరు చెప్పింది ఫాలో అవుతామని. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఫోన్ వస్తుంది, వాళ్ళ ఆవిడ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మీరు చెప్పిందంతా తీసి చెత్తబుట్టలు వేసారు, వాడికి ఏం దోస్తే అది చేశాడని చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళ ఇన్స్టింక్ట్స్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు సార్. వాళ్ళది ఏం తప్పులేదు. ఎందుకంటే చెప్పారు పుట్టుకతో ఒక స్వభావం వస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్సైట్మెంట్, ఏదో చేసేయాలి ఈ ఎక్సైట్మెంట్ మీద ఉన్నటువంటి ఫోకస్, దాన్ని వాళ్ళు ఐడెంటిటీకి తీసుకొచ్చేటువంటి తొందరపాటుతనంలో వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు రామకృష్ణ గారు. దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ పీపుల్, ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్, బట్ దే ఆర్ ఎక్సైటెడ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అ టాప్ మోస్ట్ పర్సనాలిటీ. అర్థమైందా? వాళ్ళు ఎక్సైట్మెంట్ అంతా కూడా ఐడెంటిటీకి వాడతారు తప్ప ఒక క్వాలిటీ, కన్సిస్టెన్సీ అన్నది వాళ్ళు నమ్మరు. మనం జీవితంలో పైకి వచ్చామా లేదా, మనం ఎలా పైకి వచ్చామో అన్నది ప్రాసెస్ వాళ్ళు పట్టించుకోరు సార్. అంటే హిందీలో ఒక సామెత ఉంటుంది, ఆమ్ కానేసే మతలబ్ రకో పేడి గిన్నేసేనని అంటారు. మామిడికాయ ఎందుకు తినరా భయ్యా, చెట్టు ఎట్లా పెరిగింది, ఎవడు మొక్కలు వేసాడు నీకెందుకు, ఈ టైప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఈ నిర్ణయాలు, ఈ గుర్తింపు, డబ్బు, ఇటువంటి లావాదేవీలకు సంబంధించినట్టు ఈ బలహీనతతో ఉంటారు. ఈ బలహీనతల్ని కనుక మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారంటే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. అది ఎలా మెరుగుపడుతుందండి? పుట్టుకతో వచ్చిందని మీరు అనొచ్చు. పుట్టుకతో వచ్చిన స్వభావమైనా, మనం ఇండియాలో 12 గంటలు నిద్రపోయేవాడు అమెరికాకి వెళ్తే 12 గంటలు పని చేయట్లేదా, 14 గంటలు పని చేయట్లేదా? ఎందుకు? అక్కడ లాభం ఉంది. లాభం ఉన్న చోట, భయం ఉన్న చోట మనిషి మారుతాడు. ఒకటి డబ్బు వస్తుందంటే మారుతాడు, రెండోది ప్రాణహాని ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, స్వీట్ తినకూడదంటే తినడు, ఎంతో ఇష్టమైన స్వీట్ కూడా తినడు, ఎందుకంటే ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని. సో మార్పు అన్నది భయం వల్లనో లాభం వల్లనో కాకుండా ఒక స్థిరమైన జీవితం కావాలి, ఒక స్థిరమైనటువంటి నాణ్యతతో కూడా జీవితం కావాలనుకుంటే మాత్రం మీరు ఈ లక్షణాల మీద ఫోకస్ చేయండి. మీ గ్రూప్లో డిస్కస్ చేయండి, మీ ఫ్యామిలీలో డిస్కస్ చేయండి. ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయని మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మీరు హర్ట్ అవుతారని ఒకటి చెప్పారు, లేదా మీతో ఏదైనా లాభం ఉంటుంది కదండి. నేను చెప్పేశాను అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీరు నాకు ఆ బెనిఫిట్ యాంగిల్ ఆలోచించారు. సో ఈ లక్షణాల వల్ల చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళు కరివేపాకులాగా మిగిలిపోతారు. కాబట్టి మీ జీవితాన్ని మీరు వేరే వాళ్ళ చేతిలో పెట్టడం కన్నా కేవలం గుర్తింపు రావాలి, నలుగురు నన్ను పొగడాలనేటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తే షష్టగ్రహ కూటమి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు దరిదాపులకు కూడా రావు, టచ్ కూడా చేయవు. ఓకే, నాగనాథ్ గారు, వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని వారు ఎలా పరిష్కరించుకోవచ్చు అనే విషయాన్ని చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.